పెళ్ళిని ఇష్టం వచ్చిన వాళ్ళతో చేసుకో. విడాకులు మాత్రం చట్టబద్ధంగానే జరగాలి. పెళ్ళిని నీ మత సంప్రదాయం ప్రకారం, నీ కుల సంప్రదాయం ప్రకారం చేసుకో. ఒక కులంలో ఒక మంగళసూత్రం ఉంటది. ఇంకొక కులంలో 2 మంగళసూత్రాలుంటాయి. ఇంకొక కులంలో 3 మంగళసూత్రాలుంటాయి. ఇట్లాగ రకరకాలున్నాయి మన దగ్గర మంగళసూత్రాలు పెళ్ళిలో. హిందూ సమాజంలో రకరకాలైనటువంటి సంప్రదాయాలున్నాయి. ముస్లిం సంప్రదాయం సెపరేట్. క్రైస్తవ సంప్రదాయం సెపరేట్. పెళ్ళిళ్ళు మీ మతాచారాల ప్రకారం చేసుకోండి. హక్కులు మాత్రం ప్రతి మహిళకి ఒకటే ఉండాలి. హిందూ మహిళకి ఎట్లాంటి హక్కో, ముస్లిం మహిళకి, క్రైస్తవ మహిళకి అట్లాంటి హక్కు. విడాకులన్నది చట్టబద్ధంగా జరగాలి. చట్టబద్ధమైన పరిహారం ప్రతి మహిళకి ఒకే న్యాయం జరగాలి. ముస్లింల మహిళకైతే తక్కువ డబ్బులొచ్చేట్టు, క్రైస్తవ మహిళకైతే తక్కువ డబ్బులొచ్చేటట్టు కాదు. అందరికీ సమమైన హక్కులే ఉండాలి. ఇది యూనిఫార్మ్ సివిల్ కోడ్. దీన్నే మొన్న ఈ మధ్యన సుప్రీం కోర్టు కూడా యూనిఫార్మ్ సివిల్ కోడ్ అన్ని చోట్ల ఉండాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తేవట్లేదు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు యూసీసీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా గుజరాత్ ప్రభుత్వం వాళ్ళ అసెంబ్లీలో ఆమోదానికి పెట్టింది యూసీసీ.